ఇద్దరు బడా స్టార్స్ పైపెచ్చు ఇద్దరు సినిమాలో ఒక రోజు గ్యాప్ లోనే బరిలోకి దిగాయి. అయితే అందులో ఒకటి రిలీజ్ అయితే మరొకటి రీ రిలీజ్. మరి వరుస సక్సెస్లలో ఉన్న టాలీవుడ్ కు వీటి కలెక్షన్స్ జోష్ తెచ్చాయా? అసలు ఈ సినిమాల వసూళ్లెంత? లెట్స్ హావ్ ఎ లుక్. పలుమార్లు పోస్ట్ పోన్ చేసుకుని ఎట్టకేలకి థియేటర్లకు వచ్చిన మాస్ జాతరకి బాహుబలి ది ఎపిక్ దెబ్బ కాస్త కాదు చాలా గట్టిగానే పడ్డట్టుంది. అసలే సినిమా సో టాక్ తెచ్చుకోవడంతో పాటు బాహుబలి ది ఎపిక్ కి ఊహించిన రెస్పాన్స్ రావడంతో వరల్డ్ వైడ్ గా దాదాపు 28 కోట్ల వసూలు చేస్తే చాలా కష్టంగా మాస్ జాతర వరల్డ్ వైడ్ గా 9 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయంటే సినిమా ఆడియన్స్ ని ఎంత డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది. వాస్తవానికి బాహుబలి అడ్వాన్స్ సేల్ ద్వారానే 9 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే 4 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 28 కోట్లను వసూలు చేయడం బట్టి చూస్తే మరో వారానికి 50 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక మాస్ జాతర విషయానికి వస్తే ధమాకా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో మాస్ జాతరపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆడియన్స్. కానీ వచ్చిన రిజల్టే రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే థియేటర్ కలెక్షన్స్ డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ ఇచ్చిన డబ్బుతో నాగవంశీ గట్టున పడ్డట్టే కనిపిస్తుంది. ఇక గత అక్టోబర్లో రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ ని కుళ్లబొడుస్తూ ఏకంగా 800 కోట్ల క్లబ్ లో అడుగుపెడితే డూడ్ 107 కోట్లని వెనకేయడం విశేషం. ఇక డివైడ్ టాక్ తెచ్చుకున్న కే ర్యాంప్ ఏకంగా 40 కోట్లని కుట్టగా బైసన్ కూడా 56 కోట్లని టచ్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మాస్ జాతర వంటి ఫ్లాప్ తో మొదలైన ఈ నవంబర్ ఎలాంటి వసూళ్లను చూస్తుందో. For more videos like this, subscribe Big TV channel.